మన్మోహన్ సింగ్ గారు మన ఆకాంక్షల్ని నెరవేర్చిన ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్న ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను, లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఫార్మర్స్, ఉమెన్ అండ్ యూత్. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవడానికి ముందు మహాత్మా గాంధీ గారిని కలిసి, మీరేమైనా సలహా ఇవ్వగలరా, నాకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా అన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక సూచన చేశారు. నువ్వు పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు నీ నిర్ణయం వల్ల పేదలకు, నిస్సహాయులకు ఏ విధంగా సహాయపడగలుగుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి గారికి సూచన చేశారు. ఆ సూచనలు తీసుకొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ దేశంలో ఉన్న కరువును నిర్మూలించాలి, ఆకలిని తీర్చాలి అని అంటే ఇరిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నాడు. ఆనాడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ డిసైడెడ్ టు టేకప్ 2 policies. One is education, the other one is irrigation. That is how he has initiated many universities in the country, and he has constructed many irrigation projects like Bakranangal to Nagarjuna Sagar, Srisailam, SRSP in Telangana. All these projects have conceived at the time of Pandit Jawaharlal Nehru. I know most of them have studied in Pandit Jawaharlal Nehru has initiated those universities. Today, my government has decided to take up this education and irrigation and communication. Communication in technology, communication in digital, communication in roads, communication in ports, communication in airports. We wanted to meet, we wanted to develop our infrastructure to connect as well world. We wanted to invite them to invest in my country. I am going to take role model from China, Japan, Germany, South Korea and Singapore. At the same time, they are my role models and I am going to compete with them. With their inspiration,
I am going to develop my state. I am going to take up my welfare and development. Some of them, poverty is an excursion, some of the leaders, but have born and brought up a small village, remote village, where I have seen from my childhood poverty and undeveloped untouchability and everything I have seen. Practically I have experienced and everything. I know. I know what is the problem. I wanted to address that problem. I wanted to eradicate poverty. I wanted to give education. I wanted to give employment with my youth. I wanted to give better health for my citizens. Why? Because I have met accident at the age of 11 years, major accident. My parents have taken me into Usmania Hospital in Hyderabad while I was living in remote village. That time government has, Nizam has started that Usmania Hospital. That is how they treated. Today, people are facing lot of problems. Well, we have got freedom. That time, lifespan was 32 years. In 1947, Indian average lifespan was 32 years. Today, we have reached 73 years. That is how Jawaharlal Nehru has given a vision to this country. Now we are going to touch 100 years to live our lifespan. For that, have to make policies, have to make sure, have to deliver to poorest of the poor, remote villages, Tandas, Gudam, or any other remote place in Telangana. आनंद जी, मैं एक किसान का लड़का हूँ, किसान परिवार से आया मैं। मुझे गरीब, कुछ लोगों के लिए, कुछ नेता लोगों के लिए गरीबी एक एक्सकर्शन है। गरीबी देखना है तो हैदराबाद से मर्सिडीज बेंज में छोटे गांव में देखे गरीब लोग कैसे रहते हैं, उन लोग देखने के लिए कोशिश करते। मगर मेरे लिए गरीबी ऐसा नहीं है। जहां पर गरीब लोग रहते, जहां पर जाति विवक्षा है, लोगों को अनटचेबिलिटी है,